అనగనగా సీతాపురం అనే గ్రామం. అందులో రంగయ్య నివసించేవాడు. ఆయన దగ్గర ఓ గాడిద ఉండేది. ఒకరోజు రంగయ్య పొరుగురి వారపు సంతకు తన కుమారుడి శేఖర్ను తీసుకుని బయలుదేరాడు. తిరిగి వచ్చేటప్పుడు సామాగ్రి మోయటం కోసం తమ వెంట గాడిదను తీసుకువెళ్తున్నారు. అసలే వేసవికాలం కావటంతో కాస్త ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారి గ్రామానికే చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యారు. ఏమయ్యా, ఇంత ఎండలో నీ కొడుకును నడిపిస్తున్నావు? ఎలాగూ నీ దగ్గర గాడిద ఉంది కదా, దాని మీద పిల్లాడిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళొచ్చు కదా అన్నారు. దీంతో రంగయ్య శేఖర్ను గాడిద మీద కూర్చోబెట్టాడు. ఇలా మరికొంత దూరం వెళ్ళాక వయసులో కాస్త పెద్ద ఆయన ఎదురయ్యాడు. నువ్వు కుర్రోడివి అయి ఉండి ఎంచక్క గాడిద మీద కూర్చున్నావు? మీ నాన్నగారేమో ఈ ఎండలో నడుస్తున్నారు. నీకు కాస్త కూడా తెలివి లేదా అన్నాడు ఆయన. అవును, నిజమే అనుకొని శేఖర్ గాడిద దిగి వాళ్ళ నాన్నను కూర్చోబెట్టాడు. అలా కొంత దూరం వెళ్ళాక మరో ఇద్దరు ఎదురై, చూడు, ఆ వ్యక్తి నిర్వాకం వయసులో పెద్దవాడై ఉండి గాడిద మీద ఊరేగుతున్నాడు. పిల్లాడిని మాత్రం నడిపిస్తున్నాడు. అయినా గాడిద ఉన్నప్పుడు ఇద్దరూ దాని మీద ప్రయాణం చేయొచ్చు కదా అన్నారు. సరే అని ఇద్దరూ గాడిద మీద కూర్చొని ముందుకు సాగుతున్నారు. మీకు అసలు మానవత్వం ఉందా? ఇద్దరు కలిసి గాడిదను చంపేయాలన్నారే, చంపేలా ఉన్నారే అని గట్టిగా అరిచారు ఎదురుగా వస్తున్న కొందరు పాదాచారులు. అయ్యో, నిజమే కదా, గాడిద ఇద్దరిని ఎలా మోయగలదు అనుకొని తండ్రి కొడుకులు ఇద్దరూ దాని మీద నుంచి కిందకు దిగారు. అది బాగా అలసిపోయి కనిపించేసరికి ఓ పెద్ద గోనె సంచిలో దాన్ని కూర్చోబెట్టి గట్టి కర్రకు కట్టి ఇద్దరూ తమ భుజాల మీద మోయటం ప్రారంభించారు. అలా కొంత దూరం నడిచాక, హే చూడండి, గాడిదను మనుషులు మోస్తున్నారు అని మరికొందరు వీళ్ళ దగ్గరకు వచ్చి బిగ్గరగా నవ్వారు. ఈ గందరగోళానికి గాడిద భయంతో సంచిలోంచి గెంతి పారిపోయింది. అసలు ఈ లోకం తీరే ఇంత. ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా అందరి మాటలు వినకుండా మన పని మనం చేసుకుంటే సరిపోయేది అనుకున్నారు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను. విన్నారుగా ఫ్రెండ్స్, ఇంతకీ నేను వండిన బీరకాయ పప్పు ఎలా ఉంది? దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే, 1 కప్పు కందిపప్పు, 2 టమాటాలు, 1 పెద్ద ఉల్లిపాయ, కాస్త కొత్తిమీర, అలాగనే ఒక 10 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కాస్త క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 కప్పు కందిపప్పులో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కాస్త చింతపండు, అలాగనే కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అంతా తీసేసి కుక్కర్కి అందులోకి 1 అర స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా సాల్టు, అలాగనే 1 స్పూన్ కారం వేసుకొని బాగా మెదుపుకోవాలి. అలా మెదుపుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకొని కాస్త ఇంగువ కూడా వేసుకొని 4 చిన్నుల్లిపాయ రెమ్మలు వేసుకొని దోరగా వేగిన తర్వాత పప్పు బాండీలో వేసేసుకొని 5 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే బీరకాయ పప్పు మనకి రెడీ అయిపోయినట్లే. ఎన్ని కూరలున్నా ఒక్క ముద్దలోకి
కాస్త పచ్చడు లేదా కొంచెం వెల్లుల్లి కారం, కరివేపాకు కారం, కొబ్బరి కారం, ఇలాగా మనం కొంచెం మినపప్పు కారం ఒక్క ముద్దలో కనుక నెయ్యి వేసుకొని తిన్నామంటే నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి. తర్వాత పప్పు ముద్ద ఎప్పుడు లోపలికి వెళ్తుందా అన్నట్టు. అలాగనే ఈ పప్పులో కాస్త వడియాలు కనుక వేయించుకున్నామంటే ఇక చెప్పే పని లేదు. వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ పప్పు వేసుకొని కాస్త వడియాలు వేయించుకొని కనుక పక్కన పెట్టుకున్నామంటే ఆహా ఏమి రుచి అద్భుత అనక మానం. అంత రుచిగా ఉంటుంది ఈ బీరకాయ పప్పు. వండుకునే విధానం పర్ఫెక్ట్గా కుదిరితే మనం ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటాం వంట అయిపోగానే. అందులోనూ భోజనం టైం కల్లా వంట అయిపోయిందంటే ఇక చెప్పే పని లేదు. అక్కడ వంట పూర్తయిపోగానే ఇట్లా ప్లేట్లోకి పెట్టేసుకొని ఆస్వాదించుతూ ఆహ్లాదకరంగా ప్రశాంతంగా తినేసేయచ్చు. ఏమంటారు? పప్పు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లుగా ఉంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.